దాంతోపాటు ఈరోజు పేదలుగా ఉన్నటువంటి భూములకు సంబంధించి అసైన్ ల్యాండ్లు అయితేనేది లేకపోతే మామూలు కొన్ని ల్యాండ్స్ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 118 జీవో పేరిట వాళ్ళకి రెగ్యులరైజ్ చేసింది. వాళ్ళకి ఏమైనా కోర్టు కేసులు ఉన్నా కూడా ఇవన్నీ క్లియర్ చేసుకొని వాళ్ళు అరే బాబు మీరు ప్రశాంతంగా ఉండరని చెప్పేసి. బట్ ఈరోజు ప్రజావాణి పేరిట ఎవరైతే మనకి కొంచెం పెండింగ్ ఉందని చెప్పేసి ఒక అర్జీ తీసుకపోతే ఆ అర్జీని పట్టుకొని వచ్చి ఈరోజు ఈ ఎల్బీనగర్ ప్రాంతంలో అయితేనేది లేకపోతే ఫిర్జాదిగూడ ప్రాంతంలో అయితేనేది రాత్రికి రాత్రి పోలీసు బలగాలను పెట్టించేసి ఇండ్లను గులగొచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏం భరోసా కల్పిస్తారు మీరు చెప్పండి? తప్పకుండా ఏంటంటే ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి మొన్ననే ఎలక్షన్స్ అయినాయి కదా మొన్ననే మేము ప్రభుత్వంలోకి వచ్చినాం మాట్లాడుతున్నారు. ఈ రోజున ఏ విషయం కూడా వాళ్ళు సెటిల్ చేయడానికి లేరు. పేద ప్రజల గురించి ప్రజల అవసరాలు ఏమున్నాయి, ఎవరికి ఏం చేయాలి, ఎవరి అవసరాలు ఏంది, మరి ఈ ప్రభుత్వంలో ఏం చేయాలనేది ప్రణాళిక లేకుండా ఈ రోజున కాలయాపన ఏం చేస్తున్నారంటే కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి అనే దానిలో కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకు ఏం చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలే కానీ అవన్నీ అయ్యేటి కాదు. ప్రజలను మోసం చేసే వాగ్దానాలు తప్ప అవి అయ్యేటి కాదనేది ప్రజలు కూడా గుర్తుపట్టారు. ఈ రోజున ఒకటి చెప్పాలి పండర్, నీకు ఒక విషయం చెప్పాలి. ప్రజలలో గత వారం రోజుల నుంచి తిరుగుతున్నా, ప్రజలు క్లియర్గా చెప్తున్నారు, మేము 10 సంవత్సరాల కింద కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో, సరే ఊర్లలో అంటే వేరు ఎన్ని మోటార్లు కాలిపోతాయి, వాళ్ళు మడులు కూడా కనీసం గుంటలలో కూడా వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా. 100%. అలాగనే హైదరాబాద్లో కూడా ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు కరెంట్ పోతుందో ప్రతి ఇంటికి ఇన్వర్టర్ జనరేటర్ పెట్టుకునే పరిస్థితి ఉంటుండేది. మరి ఈ దోమల బెడదకు చాలా మందికి అఫోర్డబుల్ లేని వాళ్ళు ఇసురకర్లతో తీసుకొని మా ఉప్పలేరలు అయితే పక్కన గడ్డి పొలాలు ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా బాధితులే, ప్రతి ఒక్కరు కూడా ఆ కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో అని చెప్పి విష జ్వరాలతోటి ఎంతో ప్రజలంతా సతమతమై మురికి కాలువలల్లా ఎంతో ప్రాబ్లంలో ఉండేవాళ్ళు. మరి ఈ రోజున మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా కరెంటు పోయే పరిస్థితులు లేకుంటుండేది. ఊర్లలో కూడా ఎప్పుడు కూడా కరెంట్ పోయేది కాదు. మళ్ళీ రైతులు ఇంతకు ముందు ఇండస్ట్రీస్ కూడా వారంలో 2 రోజులు ఇండస్ట్రీస్కి పవర్ ఇచ్చేది కాదు. అలాగే ఎప్పుడు పోతే మరి ఇంతకుముందున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ సపరేట్ అవుతుందంటే కరెంటు మంచికి ఇస్తాము అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినప్పుడు మరి వారు కూడా అనేవాళ్ళు, కరెంటు మంచిగా ఇవ్వడం కాదు, మీ కరెంటు లైన్ల మీద మీరు బట్టలు వేసుకుంటారు, అలాంటి పరిస్థితి వచ్చని చెప్పి ఆ పరిస్థితిలో ఉన్న కరెంటు ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరి కేసీఆర్ గారు క్లియర్ చేసి ఈ రోజున ఇట్లా చేస్తే ఈ రోజున పరిస్థితి ఏంది, రోజు కరెంట్ పోతుంది, ఊర్లలో మోటార్లు కాలిపోతున్నాయి, హైదరాబాద్లో కూడా ఎప్పుడు కరెంట్ వస్తుంది అనే పరిస్థితి జరుగుతుంది. ఇంకో విషయానికి వస్తే మరి వాటర్ విషయానికి వస్తే అందరికి తెలుసు అప్పుడే వచ్చేసినాయి కదా పబ్లిక్ ట్యాంకర్స్, ప్రతి ఇంటికి వాటర్ ఇస్తా అంటే ఎవరు నమ్మలేదు. మనకు తెలుసు. ఈ రోజులో నేను ఒక వారం రోజుల నుంచి పబ్లిక్లో పోతుంటే కొందరు పెద్దమ్మలు కలిసి చెప్పిన వాళ్ళు, అయ్యా కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా లేడంటే మేము నమ్ముతలేము, మేము ఇప్పుడు కూడా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాము, కానీ నిజానికి కొందరు ఓటు వేయలేదు. సరే ఊర్లలో కొందరు ప్రజాప్రతినిధుల మీద కొంచెం కోపంతో వేయలేదు, కానీ మేము ఇంత దూరం వచ్చేది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేదు అంటే మేము నమ్మలేకపోతున్నాము. ఇప్పుడు మేము బాధపడుతున్నాము, మేము చాలా అన్యాయం చేసినాము కేసీఆర్ గారికి, ఇది తప్పు జరిగింది, ఈ రోజున కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అనుకుంటున్నాము. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదంటే జనాలు నమ్మట్లేదు, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పేసి అసలు ఇప్పుడు ముఖ్యమంత్రి నమ్మట్లేదు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే వాటర్ విషయంలో హైదరాబాద్లో ఏంటంటే 10 సంవత్సరాల కింద వాటర్ రావాలంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. అవును, ఒక వాటర్ ట్యాంక్ వచ్చిందంటే ఒక తల్లి చెప్పింది నాకు ఇవాళ మీటింగ్లో ఒక తల్లి చెప్పింది, ఏమని చెప్పిందంటే అయ్యా 10 ఏళ్ల కింద మరి కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా లేనప్పుడు
ఎప్పుడో ఒకసారి ట్యాంకర్ వస్తుండేది. ఆ ట్యాంకర్ వస్తే మేమందరం కూడా అక్క చెల్లె తమ్ముడు అనుకున్న వాళ్ళందరం కూడా వరుసలు పెట్టుకుంటే వాళ్ళం కూడా ఇంటి పక్క వాళ్ళం కూడా ఆ ట్యాంకర్ వచ్చిందంటే కిలోమీటర్ దూరం వరకు మేము ఆ ట్యాంకర్ లో ఏమన్నా వాటర్ రావని చెప్పి ఉరుకుతుండేది, కొట్లాడుకుంటుండేది. మా కొట్లాడిన కొట్లాటలతోటి మా బిందెలు చుట్టలు పడేది, తర్వాత మేము బాధపడేది. అలాంటి పరిస్థితులలో అలాంటి బాధలలో ఉన్న మాకు మరి కేసీఆర్ గారు వాటర్ ప్రాబ్లం లేకుండా ఇంటింటికి వాటర్ ఇచ్చిండు, ఊర్లలో కూడా ఇంటింటికి వాటర్ ఇచ్చిండు, ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండు. మరి వారు ముఖ్యమంత్రిగా లేరంటే మేము బాధపడుతున్నామని చెప్పే పరిస్థితి ఈరోజు ప్రజలు అంటున్నారు. అదే అంటున్నా, ఇప్పుడు మాట తప్పడం అనేది రేవంత్ రెడ్డి నైజం, అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఉన్నటువంటి గతంలో నాకంటే ఎక్కువ మీకే తెలిసినట్టుంది. అవును, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి మేము ముందు నుంచి. సింపుల్ గా కొడంగల్లో నాకు బాగా తెలుసు రేవంత్ రెడ్డి గారి గురించి. అవును, మీకంటే ఎక్కువ కూడా కొన్ని విషయాలు నేను కొన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడేటప్పుడు మాత్రం తప్పకుండా మాట్లాడతా. తప్పకుండా ఇదే అడుగుతున్నాను నేను కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినటువంటి ఇదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి మల్కాజ్గిరికి వచ్చిండు, ప్రజలకు దగ్గర పోయి మొరబెట్టుకున్నాడు. నన్ను అన్యాయం చేసిండ్రు, నన్ను కింద వేసిండ్రు, నన్ను పైన వేసిండ్రు, మూకుమ్మడిగా నా మీద అది వచ్చిందని చెప్పేసి అన్న వ్యక్తి మరి మళ్ళా వచ్చి రాజకీయం చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారా? అది మాట మీద నిలబడా ఏం జరిగిందనేది మాత్రం మల్కాయి ప్రజలకు మాత్రం తప్పకుండా తెలుసు. అది రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడరా అనేది నేను చెప్తే బాగుండదు. మల్కారి ప్రజలకు మాత్రం తెలుసు, మల్కాజ్గిరి ప్రజలకైతే తెలుసు, పార్లమెంట్ ప్రజలకు మాత్రం తెలుసు.